హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఓలా ఎలక్ట్రిక్ అనేది ఒక జస్ట్ స్కూటర్ కంపెనీ కాదు, ఇది ఇండియా యొక్క ఈవీ అంబిషన్. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవీ సెక్టర్ మంచిగా బూమ్ అవ్వాలి, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి, మంచిగా సేల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ పొల్యూషన్ని అలాగే ఫ్యూల్ ప్రైసెస్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏవైతే ప్రైసెస్ ఉన్నాయో వాటికి కంట్రోల్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఎండ్ కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే తను ఏదైతే వెహికల్ యూజ్ చేస్తున్నాడో ఐదర్ 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ, సో ఆ వెహికల్కి ఫ్యూల్ రిలేటెడ్గా ఏదైతే ఖర్చు అవుతుందో అది తగ్గాలి. ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే వాళ్ళందరికీ ఒక నెక్స్ట్ టెస్లా కావాలి. ఈ ముగ్గురు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ కానీ, ఎండ్ కన్స్యూమర్ కానీ, లేకపోతే ఇన్వెస్టర్ కానీ, ఈ ముగ్గురి యొక్క రిక్వైర్మెంట్స్ మధ్యలో తనను ఓలా పొజిషన్ చేసుకుంది. బట్ హిస్టరీ నుంచి మనందరం క్లారిటీగా ఒక విషయం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒక బిగ్ విజన్ పెట్టుకొని దాన్ని ఫాస్ట్గా గ్రో అవ్వడానికి, ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం లాంగ్ టర్మ్లో ఆ బిజినెస్ని సస్టైన్ చేయడం చాలా కష్టం. అందుకే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు. ఈ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఆగస్ట్ 2024లో లిస్టింగ్ వచ్చింది. దాని లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 76 రూపీస్ అరౌండ్గా వచ్చింది. వన్స్ లిస్ట్ అయిన తర్వాత వితిన్ 10-15 డేస్లోనే ఆల్మోస్ట్ 151 రూపీస్ దాకా వెళ్ళిపోయింది. అంటే ఇన్వెస్టర్స్కి ఆల్మోస్ట్ 10-15 డేస్లోనే 105%, 110% దాకా రిటర్న్స్ ఇచ్చింది. బట్ వన్స్ అలా హై ప్రైస్ నుంచి ఫాల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఆ ప్రైస్కి అటైన్ అవ్వడం పక్కకు పెట్టండి, ఐపీఓ ప్రైస్ని కూడా మళ్ళీ మీట్ అవ్వలేకపోయింది. ప్రెసెంట్ దీని షేర్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ నుంచి 35 రూపీస్ మధ్యలో వ్యారీ అవుతూ ఉంటుంది. దీని లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 76 రూపీస్, బట్ ప్రెసెంట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 30-35 రూపీస్. అంటే ఆల్మోస్ట్ లిస్టింగ్ ప్రైస్లో 50% ట్రేడ్ అవుతుంది. అలాగే 1 ఇయర్లో దీని మూమెంట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 60-70% దాకా క్రాష్ అయింది దీని షేర్ ప్రైస్ అనేది. సో మరి అంత హైప్ ఉన్న కంపెనీ ఆల్మోస్ట్ 1 ఇయర్లో 60-70% క్రాష్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? దీని షేర్ ప్రైస్ మళ్ళీ దాని ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళడానికి స్కోప్ ఉందా లేదా, లేకపోతే అట్లీస్ట్ దాని లిస్టింగ్ ప్రైస్ కన్నా టచ్ అవ్వడానికి స్కోప్ ఉందా లేదా, అసలు ఈ కంపెనీ అయినా ఫ్యూచర్లో గ్రో అవ్వడానికి స్కోప్ ఉందా లేదా? వీటన్నిటి క్వశ్చన్స్కి ఈ రోజు మన వీడియోలో కంప్లీట్ అనాలిసిస్ చేద్దాం. ఈ రోజు మన వీడియోలో ఈ కంపెనీ రిలేటెడ్గా ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం, అలాగే నాన్ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడదాం. ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 2-3 ఇయర్స్లో దీని P&L ఎలా ఉంది, క్యాష్ ఫ్లో ఎలా ఉంది, బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, సో వాటిలో ఉన్న రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, సో వాటి గురించి మాట్లాడదాం. అలాగే నాన్ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే మేనేజ్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నారు, ఏ డెసిషన్స్ వల్ల కంపెనీ అనేది ఇంత క్రాష్ అవ్వడానికి రీజన్స్ అయింది. 1 ఇయర్ బ్యాక్ ఈ కంపెనీ వాల్యుయేషన్ ఆల్మోస్ట్ $7 బిలియన్ ఉంటే వితిన్ 1 ఇయర్లో మేనేజ్మెంట్ వాళ్ళు కష్టపడి వాళ్ళ వరస్ట్ డెసిషన్స్ తోటి ఈ $7 బిలియన్ $1.7 బిలియన్ ఎలా మార్చగలిగారు అన్న పాయింట్ కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఈ కంపెనీ రిలేటెడ్గా హేట్ క్రియేట్ చేయడానికో లేకపోతే హైప్ క్రియేట్ చేయడానికో కాదు, ఈ కంపెనీ రిలేటెడ్గా రియాలిటీ ఏంటో తెలుసుకోవడం మాత్రమే. ఏ విధంగా ఇన్వెస్టర్స్ వెల్త్ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు మాయమైపోయాయని తెలుసుకోవడం మాత్రమే. సో ఈ రోజు మన వీడియోలో కంపెనీ అనాలిసిస్తో పాటు కంపెనీ స్టాక్ ప్రైస్ అనేది ఇంత క్రాష్ అయింది కాబట్టి, సో ఎవరైనా విల్లింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే ఈ కంపెనీలోకి ఎంటర్ అవ్వచ్చా, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అన్న పాయింట్లో కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసారో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకా చేసి ఉండకపోతే 2-3 సెకండ్స్ టైం తీసుకుని సబ్స్క్రైబ్ చేయండి. చేశారు కదా, థ్యాంక్ యూ. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ గురించి మాట్లాడాలంటే ఇది ఒక ప్యూర్ ఈవీ కంపెనీ అన్నట్టు. సో నార్మల్గా వేరే ప్లేయర్స్ ఏవైతే ఉన్నారో బజాజ్ కానీ, హీరో హోండా కానీ, టీవీఎస్ కానీ, వీళ్ళు ఏవైతే ఉన్నారో ట్రెడిషనల్గా అయితే పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ఈవీలోకి ట్రాన్సిషన్ అయ్యాయి. బట్ ఈ ఓలా ఎలక్ట్రిక్ అయితే ఉందో ప్యూర్గా స్టార్ట్ అయింది, ఈవీ లాగానే స్టార్ట్ అయింది, ప్రెజెంట్ రన్ అవుతుంది కూడా ఈవీ కంపెనీగానే రన్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది వీళ్ళ మెయిన్ లైన్ ఆఫ్ బిజినెస్ అన్నట్టు. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్కి ఏవైతే బ్యాటరీ సెల్స్ కావాలో వాటిని కూడా వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నారు. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ రిలేటెడ్గా ఏదైతే సాఫ్ట్వేర్ కావాలో దాన్ని కూడా వీళ్ళు ఇన్హౌస్గా బిల్డ్ చేసుకుంటున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే ఓలా అనేది మొత్తం వాల్యూ చైన్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది అన్నట్టు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ చేస్తే కస్టమర్ యొక్క డోర్ స్టెప్ వరకు సో మొత్తం వాల్యూ చైన్ని అదే కంట్రోల్ చేయాలనుకుంటుంది అన్నట్టు. ఇది ఆన్ ద పేపర్ చాలా మంచిగా వినిపిస్తుంది, చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది అన్నట్టు. బట్ ఇన్ రియాలిటీలో ఈ మొత్తం వాల్యూ చైన్ని కంట్రోల్ చేయడం ఏదైతే ఉందో అది మొత్తం కూడా హ్యూజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాగే హ్యూజ్ ఎగ్జిక్యూషన్ రిస్క్ ఉంటుంది అన్నట్టు. అంటే పొరపాట మేనేజ్మెంట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేకపోతే మాత్రం కంపెనీకి ఎండింగ్ కార్డ్ పడడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఈ కంపెనీ ఇన్ రియాలిటీలో ఎలా వర్క్ చేస్తుంది, ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలుసుకోవడానికి ఫస్ట్ దీని యొక్క ఫైనాన్షియల్ అనాలిసిస్ చేద్దాం. అందులో కూడా ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఎలా ఉందో చూద్దాం. సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఫైనాన్షియల్ ఇయర్ 2020లో చూసుకుంటేనేమో 373 crores, ఫైనాన్షియల్ ఇయర్ 25లో చూసుకుంటేనేమో ఆల్మోస్ట్ 4,514 crores. అంటే ఆల్మోస్ట్ 15 times గ్రోత్ అయింది అన్నట్టు, విచ్ ఇస్ ఫినామినల్. బట్ మనం ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 years ఒక డేటా చూడండి. ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఆల్మోస్ట్ 5,000 crores దాకా రెవెన్యూ జనరేట్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 25కి వచ్చేసరికి 4,500 crores మాత్రమే జనరేట్ చేయగలిగింది. అంటే రెవెన్యూలో డిక్రీజ్ కనిపిస్తుంది మనకు, విచ్ ఇస్ అ మేజర్ రెడ్ ఫ్లాగ్ అన్నట్టు. ఒక హై బర్నింగ్ స్టార్టప్ కంపెనీకి రెవెన్యూ డిక్రీజ్ అవుతుందంటే ఐదర్ దానికి ఉన్న డిమాండ్ తగ్గిపోతుండాలి,
లేకపోతే లైక్ సెల్లింగ్ ప్రైస్ అయితే ఉందో, ప్రైసింగ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా సెట్ చేయట్లేదని, లేకపోతే దీని యొక్క కాంపిటీషన్ అయితే ఉందో చాలా దారుణంగా పెరిగిపోతుందని. ఒకవేళ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో కూడా ఈ సేల్స్లో డిక్రీజింగ్ ట్రెండే కనిపించింది అనుకోండి, సో కంపెనీ అయితే బజ్ క్రియేట్ చేస్తుందో, కంపెనీ అయితే ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసి పెట్టిందో వాటిని అచీవ్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అలాగే మనం ఈ కంపెనీ రిలేటెడ్గా టోటల్ ఇన్కమ్ అలాగే టోటల్ ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంకో అబ్జర్వేషన్ చేయొచ్చు. మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మార్చ్ 2022లో టోటల్ ఇన్కమ్ వచ్చేసి 456 crores అయితే టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఆల్మోస్ట్ 1200 crores దాకా ఉంది. అలాగే మార్చ్ 2025లో చూసుకున్నా సరే టోటల్ ఇన్కమ్ 4000 crores దాకా ఉంటే టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఆల్మోస్ట్ 6000 crores దాకా ఉంది. అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ టైంలో కూడా వీళ్ళు ఇంకా బ్రేక్ ఈవెన్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఈబీఐటీ అలాగే నెట్ లాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా సరే ఇయర్ బై ఇయర్ లాసెస్ పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఏ ఇయర్లో కూడా లాసెస్ అనేవి తగ్గలేదు. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 25 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అది ఒక వర్స్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఒక స్టార్ట్అప్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో లాసెస్ ఉండడం అనేది తప్పేం కాదు, అది ఎక్స్పెక్టెడే. బట్ ఈ కంపెనీకి సేల్స్ ఏ రేంజ్లో అయితే పెరుగుతున్నాయో అదే రేంజ్లో కాకపోయినా అట్లీస్ట్ దాంట్లో 10-20% అయినా సరే లాసెస్ రికవరీ కాకపోవడం, లాసెస్ ఇంకా ఇయర్ బై ఇయర్ పెరుగుతుండడం అనేది ఒక డేంజర్స్ అయినాయి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ ఫైనాన్షియల్ ఇయర్ 22లో లైక్ 17 crores అయితే ఫైనాన్షియల్ ఇయర్ 25కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 366 crores అయింది అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ 20 times ఇంక్రీజ్ అయింది ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది. సో ఈ కంపెనీ డెట్ మీద ఎంత డిపెండెంట్గా ఉందనేది మనకు ఎస్టిమేషన్ వేయచ్చు. సో వన్స్ దీన్ని చూసిన తర్వాత మనం క్లియర్ కట్గా ఒక అబ్జర్వేషన్ ఏం చేయొచ్చు అంటే ఈ కంపెనీలో వెల్త్ కంపౌండింగ్ అవ్వడం అనేది పక్కకు పెడితే ఈ కంపెనీలో లాసెస్ కంపౌండింగ్ అవుతాయి అన్నట్టు. ఎందుకంటే కంపెనీ అనేది డెట్ మీద హెవీగా డిపెండెంట్ ఉంది. అలాగే ఇంట్రెస్ట్ కాస్ట్ ఏదైతే ఉందో ఇయర్ బై ఇయర్ ఆల్మోస్ట్ 4 years టైమ్స్లో 20 times ఇంక్రీజ్ అయింది. కాబట్టి దీని ఎఫెక్ట్ అనేది ఫర్దర్ ఇయర్స్లో కూడా కంపౌండింగ్గా కనిపిస్తుంది మనకు. సో నియర్ టర్మ్లో ఈ కంపెనీ రిలేటెడ్గా లాసెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉంది తప్ప లాసెస్ మినిమైజ్ అవ్వడానికి ఎక్కడ స్కోప్ కనిపించట్లేదు. నెక్స్ట్ ఈ కంపెనీ రిలేటెడ్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా ఉంది, దాని మూమెంట్ ఎలా ఉందో అది కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అంటే వీళ్ళ మెయిన్ బిజినెస్ కోర్ బిజినెస్లో క్యాష్ మూమెంట్ ఎలా ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే లైక్ ఫైనాన్షియల్ ఇయర్ 2022లోనేమో లైక్ -884 crores అయితే ఫైనాన్షియల్ ఇయర్ 25కి వచ్చేసరికి -2391 crores అంట. అంటే కోర్ బిజినెస్లో క్యాష్ బర్నింగ్ ఏ రేంజ్లో ఉందో మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని మనం ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే బుక్స్లో ప్రాఫిట్ లేదు, అలాగే బ్యాంక్లో కూడా డబ్బులు లేవన్నట్టు. ఇది ఒక వరస్ట్ సిచ్యువేషనే. బట్ ప్రెసెంట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అయితే ఉందో ప్రెసెంట్ ఇదే సిచ్యువేషన్లో ఉందన్నట్టు. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో క్యాష్ మూవ్మెంట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. లైక్ లాస్ట్ 2-3 yearsలో వీళ్ళు ఏ రేంజ్లో ఎక్స్పాన్షన్కి వెళ్ళారు అనేది. ఈ ఎక్స్పాన్షన్ అనేది వీళ్ళకి ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది కూడా మనం క్లియర్గా వీడియోలకు ముందుకు వెళ్తుంటే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో క్యాష్ మూవ్మెంట్ గురించి మాట్లాడితే లైక్ మేజర్ ఫ్లక్చువేషన్ అనేది లైక్ 2025లో కనిపిస్తుంది. ఎందుకంటే లైక్ వీళ్ళు ఆగస్ట్ 2024లో వీళ్ళు ఏదైతే లైక్ ఐపీఓ ద్వారా ప్రొసీడ్స్ తీసుకున్నారో సో దానివల్ల వచ్చిన ఫ్లక్చువేషన్ అన్నట్టు. అలాగే నెక్స్ట్ ఓవరాల్గా నెట్ క్యాష్ ఫ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మనం క్లియర్ కట్గా ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే వీళ్ళ దగ్గర క్యాష్ మెయింటైన్ అవ్వట్లేదు అన్నట్టు. అంటే క్యాష్ ఎంతైతే లోపలికి వస్తుందో బిజినెస్లోకి అంతకంటే ఎక్కువ లేకపోతే అంత క్యాష్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అన్నట్టు, బర్నింగ్ అవుతుంది అన్నట్టు. అందుకే ఈ కంపెనీ హెవీ క్యాష్ బర్నింగ్ స్టార్ట్అప్ కంపెనీ అంటున్నాం మనం. నెక్స్ట్ ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ 2 major రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే టోటల్ లయబిలిటీస్ అనేవి చాలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే 5000 crores నుంచి 11,000 crores దాకా వెళ్ళిపోయింది టోటల్ లయబిలిటీస్ అనేది. ఇంకో మేజర్ థింగ్ ఏంది బ్యాలెన్స్ షీట్లో కనిపించిన థింగ్ ఏంటంటే ఇంక్రీజింగ్ కంటింజెంట్ లయబిలిటీస్. మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే లైక్ 2022లో 871 crores అయితే లైక్ 2025కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2984 crores. అంటే ఆల్మోస్ట్ 3-4 times ఇంక్రీజ్ అయింది కంటింజెంట్ లయబిలిటీస్ అనేది. ఈ కంటింజెంట్ లయబిలిటీ ఏంటంటే బ్యాలెన్స్ షీట్లో కనిపించిన ఒక రిస్క్ అన్నట్టు. అంటే బ్యాలెన్స్ షీట్లో ఉన్న లయబిలిటీస్ కాకుండా ఇంకా లయబిలిటీస్ రావడానికి ఎంత స్కోప్ ఉందా అనేది మనకి కంటింజెంట్ లయబిలిటీస్ చూస్తే అర్థమవుతుంది మనకు. ఇవి మెయిన్గా చెప్పాలంటే లైక్ కంపెనీకి అగెనిస్ట్గా కోర్టులో ఎవరైనా కేసు వేసి ఉంటే లైక్ ఇండివిజువల్స్ అవ్వచ్చు లేకపోతే రెగ్యులేటరీ బాడీస్ అవ్వచ్చు, అంటే గవర్నమెంట్ రిలేటెడ్గా ఏవైతే ఏజెన్సీస్ ఉంటాయో అవి కూడా వేసి ఉండొచ్చు. సో ఒకవేళ హియరింగ్ అనేది కంపెనీకి అగెనిస్ట్గా వస్తే అంటే కంపెనీకి బ్యాడ్గా వస్తే సో పే చేయడానికి స్కోప్ ఉన్న అమౌంట్ అన్నట్టు ఈ కంటింజెంట్ లయబిలిటీస్ అనేవి. బట్ దీంట్లో కూడా వర్స్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ పొరపాటున కంపెనీ పే చేయాల్సి వస్తే ఇవి పే చేయడానికి కూడా ఫర్దర్గా డెట్ రేజ్ చేయాల్సిందే కంపెనీ, ఎందుకంటే కంపెనీ దగ్గర క్యాష్ రిజర్వ్స్ లేవు. సో కాబట్టి ఈ కంటింజెంట్ లయబిలిటీస్ కూడా వన్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్ అన్నట్టు ఈ కంపెనీ రిలేటెడ్గా. నెక్స్ట్ ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటీషన్ ఎలా ఉంది, కాంపిటీటర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు దీంతో కంపారిజన్ చేసుకుంటే అన్నది మనం ఒకసారి డీటెయిల్గా అబ్జర్వ్ చేద్దాం. సో దానికోసం లాస్ట్ 3-4 monthsలో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎన్ని 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మారు అన్న డేటా తోటి మనం కంపారిజన్ చేద్దాం. సో వాహన్ పోర్టల్లో ఈ కంపెనీస్ రిలేటెడ్గా ఎన్నైతే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయో దాని బేసిస్ మీద ఒకసారి కంపారిజన్ చేసుకుంటే లైక్ ఆగస్ట్ 2025లో ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ 18,972 యూనిట్స్ సేల్ చేయగలిగింది. బట్ లేటెస్ట్ డేటా నవంబర్ 2025 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ ఓలా ఎలక్ట్రిక్ అయితే ఉందో ఓన్లీ 8,400 యూనిట్స్ మాత్రమే సేల్ చేయగలిగింది. సో ఈ ఫిగర్ని ఆగస్ట్ ఫిగర్తో కంపారిజన్ చేసుకుంటే
50% కూడా సేల్ చేయలేకపోయింది అన్నట్టు. బట్ వేరియస్ దీని కాంపిటేటివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అంటే లైక్ టీవీఎస్ మోటార్ కానీ, బజాజ్ ఆటో కానీ, ఈథర్ ఎనర్జీ కానీ, సో వాళ్ళ నెంబర్ ఆఫ్ యూనిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆగస్ట్ అలాగే నవంబర్ ఫిగర్స్ కంపారిజన్ చేస్తే ప్రతిదీ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి తప్ప ఏ కంపెనీది కూడా డిక్రీజింగ్ ఆర్డర్లో లేవు. సో క్లియర్ కట్గా ఈ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అయితే ఉందో లైక్ కాంపిటీటర్స్కి కాంపిటీషన్ ఇవ్వడం పక్కకు పెడితే ఉన్న కాంపిటీషన్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆగస్ట్ డేటా ప్రకారం చూసుకుంటే లైక్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏవి ఎక్కువ సేల్ చేసాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఓలా అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. బట్ వేరేజ్ నవంబర్ డేటా ప్రకారం చూసుకుంటేనేమో 4th పొజిషన్కి వచ్చింది ఇది. సో సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ని రీటైన్ చేయలేకపోతుంది, డిమాండ్ క్రియేట్ చేయలేకపోతుంది, కాంపిటీషన్ తట్టుకోలేకపోతుంది. సో నెక్స్ట్ దీని ఫ్యూచర్ ఏంటి అనేది డిసెంబర్ డేటా వచ్చిన తర్వాత దీని పొజిషన్ ఇంప్రూవ్ అవ్వడమా లేకపోతే వరస్ట్ అవ్వడం దాన్ని బట్టి మాత్రమే కామెంట్ చేయగలుగుతాం. ఇండియాలో ఈవీ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అందులోనూ 2 వీలర్స్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే దానికి గ్రోత్ అనేది చాలా హెవీగా ఉంది. అంతకంటే హెవీగా కాంపిటీషన్ గ్రో అవుతుంది. ఇంకా చెప్పాలంటే కాంపిటీషన్ అనేది చాలా దారుణంగా ఉంది. మన ఇండియాలో ఈ 2 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఓలా ఎలక్ట్రిక్ అవ్వచ్చు. బట్ వాళ్ళు వేసిన రోడ్ మ్యాప్ని వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళ కాంపిటీటర్స్ ఇంకా మంచిగా యూజ్ చేసుకోగలిగారు. ఎందుకంటే దీని కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళకి మంచి బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, మంచి క్యాష్ రిజర్వ్స్ ఉంటాయి, వాళ్ళకి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి. ఈ 3 కాకుండా ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి లేనిది వేరే అన్ని కంపెనీస్కి ఉన్నది ఏంటంటే ఒక మంచి కస్టమర్ సపోర్ట్. ఈ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఫెయిల్ అవుతూ ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ లేకపోవడమే. ఇలా ఒక మంచి కస్టమర్ సపోర్ట్ లేకపోవడం మేజర్ రీజన్ అయితే ఈ కంపెనీ ఫాల్ అవుతుండడానికి. లైక్ ఇది కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో లైక్ ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే లైక్ బ్యాటరీ ఫైర్ ఇన్సిడెంట్స్ అన్నట్టు. ఈ కంపెనీ ఫాల్ స్టార్ట్ అవ్వడం కూడా ఈ కంపెనీ స్కూటర్ యొక్క ఫైర్ ఇన్సిడెంట్ అవ్వడంతోటే. వన్స్ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఓలా కంపెనీ వల్ల లైక్ మా వెహికల్ సేఫ్టీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ చేసామని చెప్పారు, లైక్ మేము ఇంకా కేర్ తీసుకుంటున్నామని చెప్పారు. బట్ స్టిల్ అలాంటి ఫైర్ ఇన్సిడెంట్లు ఇంకా ఇప్పటికి కూడా ఇంకా చూస్తూనే ఉన్నాం మనం. ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్లు పెరుగుతుండడంతో చాలా మందికి చాలా డౌట్స్ వచ్చాయి. లైక్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ వీళ్ళ సేఫ్టీ మెజర్స్ మీద డౌట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఎండ్ యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళకి మొరాలిటీ చాలా ఎక్కువ దెబ్బతిన్నది అన్నట్టు. అంటే లైక్ మా లైఫ్ మీద ఇంత కూడా కేర్ లేదా, వీళ్ళకి మా లైఫ్ మీద ఇంత వాల్యూ లేదా అన్న పాయింట్లో అన్నట్టు. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ వీళ్ళ బిజినెస్కి ఇంకా ఫ్యూచర్ ఉందా లేదా, మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఉన్నది తీసేయాలా అన్న క్వశ్చన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అన్నట్టు. ఈ ఫైర్ ఇన్సిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా దారుణమైన పాయింట్ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో వీళ్ళ షోరూమ్ బయటనే లైక్ వీళ్ళ స్కూటీస్ ఏవైతే ఉన్నాయో ఫైర్ ఇన్సిడెంట్లు జరిగాయి అన్నట్టు. ఇక ఇంతకంటే దారుణం ఏముంటుంది. ఈ కంపెనీ రిలేటెడ్గా ఇంకో బ్లండర్ ఏంటంటే ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ వితౌట్ స్టెబిలిటీ. సో మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేసుకుంటే మిడ్ 2024 అంటే జూన్ జూలై 2024 టైంకి వీళ్ళ దగ్గర 800 స్టోర్స్ ఉన్నాయి. ఓకే డన్. అక్టోబర్ 2024కి వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారన్నట్టు. ఏంటంటే మేము ఎక్స్పాన్షన్కి వెళ్ళబోతున్నాం మేము ఈ నెంబర్ ఆఫ్ స్టోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మార్చ్ 2025 నాటికి మా దగ్గర 2000 స్టోర్స్ ఉండాలి, అంటే ఎక్స్ట్రా ఇంకా 200 స్టోర్స్ ఓపెన్ చేస్తామన్నది అక్టోబర్ 2024లో వీళ్ళు చేసిన అనౌన్స్మెంట్. బట్ 2 డిసెంబర్ 2024 ఆ రోజు ఇంకొక అనౌన్స్మెంట్ వచ్చింది అన్నట్టు. ఏంటంటే మేము ఇంతకుముందు 800 to 2000 వెళ్దాం అనుకుంటున్నాం కదా, కాదు ఇప్పుడు మేము ప్లాన్ రివైజ్ చేశాము. ఇప్పుడు ఏంటంటే 800 నుంచి డైరెక్ట్ 4000 స్టోర్స్కి వెళ్ళాలనుకుంటున్నాం, మా ఎక్స్పెన్షన్ ప్లాన్ మేము రివైజ్ చేశాము అన్నది అనౌన్స్మెంట్ చేశారు. డిసెంబర్ 25, 2024 అంటే జస్ట్ 23 డేస్ అన్నట్టు అనౌన్స్మెంట్ చేసి వితిన్ 23 డేస్లో 4000 స్టోర్స్ లైవ్ అన్నట్టు. ఒకే రోజు ఆల్ ఓవర్ ఇండియాలో 3200 స్టోర్స్ని ఓపెనింగ్ చేశారు జస్ట్ సింగిల్ డేలో. వింటున్న మీకే అర్థమైపోయి ఉంటుంది ఈ ఎక్స్పాన్షన్ అయితే ఉందో ఎంత ఇమ్మెచ్యూర్ డెసిషన్ అనేది. అక్టోబర్ 2024లో లైక్ వీళ్ళ మైండ్లో వచ్చేసి 2000 స్టోర్స్ ఉండాలనుకున్నారు. డిసెంబర్ 2కి వచ్చేసరికి వీళ్ళ మైండ్లో 4000 స్టోర్స్ ఉండాలనుకున్నారు. డిసెంబర్ 25కి 4000 స్టోర్స్ లైవ్ కూడా వెళ్ళిపోయారు. సో వీళ్ళు ఎంత హరీలో ఎక్స్పాండ్ చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒక కంపెనీ 1 ఇయర్లో చేయాల్సిన ఎక్స్పాన్షన్ అనేది వీళ్ళు జస్ట్ 1 మంత్లో చేసేశారు. ఇది గ్రేట్నెస్ కాదు, ఇది బ్యాడ్నెస్. ఇలాంటి అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ అనేది ఆన్ ద పేపర్ చాలా మంచిగా కనిపిస్తుంది. బట్ ఇన్ రియాలిటీలో ఆ కంపెనీ యొక్క ఫిక్స్డ్ కాస్ట్ మీద, ఆ కంపెనీ యొక్క మనీ మేనేజ్మెంట్ మీద, ఆ కంపెనీ యొక్క ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మీద, అలాగే ఆపరేషనల్ రిస్క్ మీద చాలా 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 ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ కంపెనీ ఇన్ఎఫిషియన్సీ గురించి చెప్పడానికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా ఈ కంపెనీ వాళ్ళు చేసిన ఐపీఓ ఆబ్జెక్ట్స్లో చేంజెస్ అన్నట్టు. ఆగస్ట్ 2024లో లైక్ కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు లైక్ ఆల్మోస్ట్ లైక్ 5275 crores దాకా రేజ్ చేశారు. సో రేజ్ చేసిన అమౌంట్ని మేము దేనికి వాడతామని చెప్పేసి ఆఫర్ డాక్యుమెంట్లో మనకు క్లియర్గా చెప్తారు కదా, అలా చెప్పిన అమౌంట్స్లో రీసెంట్గా వీళ్ళు కొన్ని చేంజెస్ చేశారన్నట్టు. సో ఆ చేంజెస్ ఏంటి అన్న పాయింట్లో ఒకసారి చూసుకున్నట్టయితే సో ఫస్ట్ కాలం ఏదైతే ఉందో నెట్ ఐపీఓ ప్రాసెస్ టు బి యూటిలైజ్డ్ యాజ్ పర్ ప్రాస్పెక్టస్, అంటే ఐపీఓకి వచ్చినప్పుడు మేము అమౌంట్ని ఎలా యూజ్ చేస్తాం అన్నది ఏదైతే చెప్పారో అది అన్నట్టు ఈ సీక్వెన్స్. సెకండ్ ఏదైతే ఉందో నెట్ ఐపీఓ ప్రాసెస్ టు బి యూటిలైజ్డ్ యాజ్ పర్ రీఅలొకేషన్, అంటే వీళ్ళు కొత్తగా చేసిన చేంజెస్ ప్రకారము ఆ అలొకేషన్ అనేది ఎలా మారింది అని చెప్పడానికి అన్నట్టు. సో మీరు ఫస్ట్ చూసుకున్నట్టయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఓలా సెల్ టెక్నాలజీస్ అయితే ఉందో దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉందో 5 GW నుంచి కెపాసిటీ నుంచి
6.4 గీగావాట్స్కి ఎక్స్పాన్షన్ చేయాలి, వీళ్ళు phase 2 ఎక్స్పాన్షన్ అనేది వీళ్ళ ప్లాన్ అన్నట్టు. సో ఆ టైంలో వీళ్ళు అలొకేట్ చేసిన ఫండ్ ఎంత అంటే ఆల్మోస్ట్ 1228 crores అన్నట్టు. ఇప్పుడు చేంజెస్ ప్రకారం ఎంత అలొకేషన్ చేశారంటే 0. మీరు విన్నది కరెక్టే, 0 అన్నట్టు. సో ఎవరైతే ఐపీఓ టైంలో ఆఫర్ డాక్యుమెంట్ చదివి సో వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ 228 crores దాకా వీళ్ళు వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్కి యూజ్ చేస్తున్నారు కాబట్టి కంపెనీ మంచిగా గ్రో అవుతుంది అనుకొని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా మోసం చేసినట్టే కదా. మరి ఈ అమౌంట్ అంతా ఎక్కడ రూటింగ్ చేశారంటే ఇలా కొత్తగా 6th పాయింట్ ఒకటి యాడ్ చేశారు, అంటే డెట్ రీపేమెంట్కి 395 crores. ఇంకా మిగిలిన రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో సో అది 3, 4, 5 ఈ పాయింట్స్లో ఇంక్లూడ్ చేశారన్నట్టు. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆర్గానిక్ గ్రోత్, అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్కి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ ఐపీఓ ద్వారా అమౌంట్ రేజ్ చేసి నేను ఈ అమౌంట్ ఏదైతే ఉందో దీనికోసం యూజ్ చేస్తున్నా, ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేస్తున్నా, దీనికోసం యూజ్ చేస్తున్నా అని చెప్పి నెక్స్ట్ వాటిని అప్డేట్ చేసి అందులో కూడా ఎక్స్పాన్షన్ రిలేటెడ్గా ఉన్న అమౌంట్ తీసేయడం అనేది ఓ కంపెనీ చేయగలిగిన వరస్ట్ థింగ్ అన్నట్టు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే వరస్ట్ ఆఫ్టర్ సేల్స్ ఎక్స్పీరియన్స్. ఈ బిజినెస్లో ఈ కంపెనీ సస్టైన్ అవ్వాలన్నా సరే ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఈ పాయింట్ మెయిన్గా. ఈ కంపెనీ ఫోకస్ ఫస్ట్ నుంచి కూడా ఎలా ఉందంటే మేము ఇన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఇన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ సేల్ చేయాలి అన్న పాయింట్లోనే ఉంది తప్ప, అంటే ఫ్యాక్టరీ రిలేటెడ్గా మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ఒక వెహికల్ అనేది తమ ఫ్యాక్టరీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కస్టమర్కి సపోర్ట్ ఉందా లేదా, కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న పాయింట్లో ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఎప్పుడు చూసినా లైక్ ఈ మోడల్ ఈ ఫీచర్స్ ఉండాలి, ఆ మోడల్ ఆ ఫీచర్స్ ఉండాలి, స్క్రీన్ పెద్దగా ఉండాలి, సాఫ్ట్వేర్లో ఈ ఎన్హాన్స్మెంట్స్ రావాలి, ఈ పాయింట్లో ఆలోచించారు తప్ప ఎండ్ కస్టమర్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా మనం రెక్టిఫై చేయాలి, ఎలా క్లారిఫై చేయాలన్న పాయింట్లో ఎప్పుడు ఆలోచించట్లేదు కూడా. దీన్ని కాంపిటీటర్స్ బిల్డ్ చేసుకోగలుగుతుంది, ఈ ఓలా ఎలక్ట్రిక్ బిల్డ్ చేసుకోలేకపోతుంది ఏంటంటే కస్టమర్ ట్రస్ట్ అన్నట్టు. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ట్రస్ట్ బిల్డ్ చేసుకోలేని ఏ కంపెనీ అయినా సరే, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి రిలేషన్ లేని ఏ కంపెనీ అయినా సరే లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వడం, లాంగ్ టర్మ్లో గ్రో అవ్వడం అనేది ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే కస్టమర్సే లేకపోతే నువ్వు ఎవరు సేల్ చేస్తావు, ఎలా రెవెన్యూ జనరేట్ చేయగలుగుతావు. ఈ కస్టమర్ సపోర్ట్ మీద రిపీటెడ్ కంప్లైంట్స్ రావడంతో గోవా స్టేట్ ఏదైతే ఉందో తన స్టేట్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్గా ఆపేసింది. సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ సర్వీస్ సపోర్ట్ నాకు సరిగా మంచిగా దొరకట్లేదని చెప్పేసి ఒక పర్సన్ కోర్టులో కేసు వేస్తే ఆల్మోస్ట్ 67,000 దాకా పెనాల్టీ కట్టాల్సి వచ్చింది ఓలా కంపెనీ అనేది. సో కస్టమర్ కంప్లైంట్స్ రిపీటెడ్గా ఇంక్రీజ్ అవ్వడంతో వాళ్ళ కంప్లైంట్స్ రిజాల్వ్ చేయలేకపోవడంతో CCPA అయితే ఉందో, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అయితే ఉందో వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసింది. ఇది ఒకటే కాదు, సెబీ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. మెయిన్గా చెప్పాలంటే ఈ కంపెనీలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుందని, ఇంకోటి ఏంటంటే వీళ్ళు సేల్స్ డేటా అయితే ఇస్తున్నారు, అంటే మంత్ ఆన్ మంత్ మేము ఇంత సేల్ చేసాం అనేది డేటా ఇస్తున్నారు. సో దాంట్లో కూడా రాంగ్ ఉందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అలాగే వీళ్ళ చాలా స్టోర్స్ మీద రైడ్లు జరుగుతున్నాయి, అలాగే చాలా స్టోర్స్ సీజ్ కూడా చేశారు. సో వీళ్ళ సేల్స్ డేటా మిస్ మ్యాచ్, అలాగే కంప్లైంట్స్ ఇంక్రీజ్ అవ్వడంతో గవర్నమెంట్ కూడా తన ఓన్గా కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. సో ఈ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి వేరే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకోవాల్సిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే ప్రోడక్ట్ పుషింగ్ మాత్రమే మీ పని కాదు. ప్రోడక్ట్ సేల్ అయిన తర్వాత కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటి, కస్టమర్ ప్రాబ్లం ఏంటి, ఇది తెలుసుకోవడం అనేది లాంగ్ టర్మ్ బిజినెస్ గ్రోత్కి చాలా 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 ఇంపార్టెంట్. ఈ లెసన్ ఏదైతే ఉందో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి కూడా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటే ఫ్యూచర్లో నెక్స్ట్ 4-5 ఇయర్స్లో 5-10 ఇయర్స్లో కంపెనీ గ్రో అవ్వడానికి, డిమాండ్ క్రియేట్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. బట్ అవేమీ పట్టించుకోకుండా తను ప్రెజెంట్ ఏదైతే బిహేవియర్ ఉందో, అంటే ప్రొడక్షన్ మాత్రమే, కెపాసిటీ ఎక్స్పాన్షన్ మాత్రమే, సేల్ చేయడం మాత్రమే తన పని అనుకుంటే మాత్రం కంపెనీ బ్యాంక్రప్ట్ అవ్వడానికి రోజులు దగ్గర పడ్డట్టే. మరి స్టాక్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 60-70% క్రాష్ అయ్యింది కదా. సో మనం ఇప్పుడైనా బై చేసుకోవచ్చా, ఇప్పుడు మన పొజిషన్ తీసుకోవచ్చా అన్న ఇన్వెస్టర్స్కి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు రిస్క్ టేకింగా, రిస్క్ నాట్ టేకింగ్గా చూడండి. రిస్క్ నాట్ టేకింగ్ అంటే మీరు రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటారు, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, రిస్క్ని మీరు ఎక్కువగా తీసుకోవాలనుకోవట్లేదు అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓలా ఎలక్ట్రిక్ షేర్ ప్రైస్కి మొత్తానికి దూరంగా ఉండండి. సో వీళ్ళ పాయింట్ నా రికమెండేషన్ ఏంటంటే మీరు ఆ స్టాక్ ప్రైస్ని ముట్టుకోవద్దు. లేదు, ఎవరైతే రిస్క్ టేకింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఎవరైతే ఉన్నారో మీరు ఈ స్టాక్ని మీరు పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ మళ్ళీ చెప్తున్నాను, నాట్ మోర్ దెన్ 5%. మీ పోర్ట్ఫోలియోలో నాట్ మోర్ దెన్ 5% దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ రిస్క్ టేకింగ్ అయితే. అంతకు మించి నేను రికమెండ్ చేయను. సో కాబట్టి రిస్క్ నాట్ టేకింగ్ అయితే మీరు మొత్తానికి దూరం ఉండండి. రిస్క్ తీసుకోగలిగితే నాట్ మోర్ దెన్ 5% మీ పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే ఓలా ఎలక్ట్రిక్ అనేది ఒక మంచి ఈవీ స్టోరీ, బట్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవ్వడానికి ఇంకా చాలా దూరంలో ఉంది. సో త్వరలోనే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా అవ్వాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో అంతే అండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము. సో కంపెనీ రిలేటెడ్గా అనాలిసిస్ అనేది డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లారిటీగా డీటెయిల్గా అనాలిసిస్ చేశాము. సో వీడియో మీకు ఎలా అనిపించింది, అలాగే ఈ కంపెనీ రిలేటెడ్గా మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.
మీ సిఏ మంజునాథ్.